మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఈ 3 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి కానీ, మన తాలూకు సక్సెస్ కానీ, మనకున్న మైనస్లు కానీ, మనకున్న ఇబ్బందులు కానీ, మనం సాధించాలంటే ఇంకా భవిష్యత్తు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. మాట్లాడుకోవడం కాదు, ఓ చక్కటి నిర్ణయంతో మీ ముందుకు వస్తున్నాను. ఇక మీద నుంచి అన్నీ చక్కగా కొనసాగాలని, వాటన్నింటినీ మనం సద్భావంతో, సంఘటిత శక్తితో కలిసి ఉంటేనే కలదు సుఖం అనేటువంటి ఒక నినాదంతో పొరపచ్చులు వస్తాయి, అంత మాత్రాన దానికి దూరంగా పోకూడదు. కుటుంబం అన్న తర్వాత అపార్థాలు ఉంటాయి, అర్థాలు చేసుకోవడాలు ఉంటాయి, అనర్థాలు ఉండొచ్చు, అనంతమైన లాభాలు ఉండొచ్చు. ఇవన్నీ కుటుంబంలో సహజమైన విషయాలు. ఇంత పెద్ద కుటుంబం ఉన్నప్పుడు చిన్న చిన్న అలజడులు రావడం సామాన్యమైన విషయం. వాటన్నింటినీ అధిగమించి ముందుకు సాగిపోతున్నందుకు సహకరిస్తున్న మీ అందరికీ పేరు పేరున వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు రాబోయే అభివృద్ధికి మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి ఆహ్వానిస్తున్న ఈ ఆహ్వానాన్ని సగౌరవంగా తీసుకుంటారని సవినయంగా విన్నవిస్తున్నాను. సకల సమస్యలకి, సకల అభివృద్ధికి, అన్నింటికి సూత్రం ఒకే ఒకటి: కాయిన్ రేటు బలపడ్డం, బలపడిన కాయిన్ రేటు స్థిరపడ్డం. ఈ 2 విషయాల మీదే నేను మొదటి నుంచి దృష్టి పెట్టాను. అందులో భాగంగా మొదటి మెట్టుని నేను అనుకున్నట్లుగా విజయం సంపూర్ణంగా సాధించానని నమ్ముతూ ఆ విషయం ఏంటో మీకు తెలియజేస్తాను. మీరు గమనిస్తున్నారో లేదో, చాలా సున్నితమైన, అతి బలమైన ఒక ప్రక్రియ జరుగుతోంది. ఆ ప్రక్రియే మనల్ని ప్రపంచపు అంచుల దాకా తీసుకెళ్లేటువంటి మూల సూత్రం. ఏదైతే ప్రపంచంలో జరుగుతున్న ఈ కాయిన్ ట్రేడింగ్లో జరుగుతున్న ఆ హెచ్చుతగ్గులు, ఇబ్బందులకి ఒక మూలమైనటువంటి ఒక విషయాన్ని పట్టుకొని దాని నుంచి వేరు చేస్తే ఇది ఖచ్చితంగా నేరుగా విజయం వైపు అఖండిత విజయ సాధనతో ఒక ఉన్నత స్థానాన్ని మన కాయిన్స్ చేరుకుని మనం ఆశించిన ఫలితాలను ఇస్తుంది అనే దానికి మొదటి మెట్టు ఏంటో ఇప్పుడు వివరిస్తాను. దయించి సవినయంగా సంపూర్ణంగా వినండి. ఈరోజు చెప్పే ప్రతి దాన్ని సంపూర్ణంగా వినండి. సహజంగా ఇంటర్నేషనల్ ట్రేడింగ్లో కూడా ఒక విధానం మీరందరూ గమనించి ఉంటారు. బీసీటీకైనా కేబీసీకైనా ఈ దేనికైనా సరే ఈ సూత్రం అక్కడ, అంటే ఈ పద్ధతి అదే విధంగా జరుగుతుంది. సూత్రం కాదు, పద్ధతి. అదేంటంటే, ఒక్కసారిగా క్రమేపీ పెరుక్కుంటూ పైకి వెళ్ళిపోద్ది రేటు. ఎంతలా వెళ్ళిపోద్ది అంటే, మదుపరుడు అంటే ఈ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఇంక ఈ ఛాన్స్ వదులుకోకూడదు అనే ఇంత విధంగా
క్రమేపీ పెరిగిపోద్ది. అప్పుడు చాలా పెట్టుబడులు పెట్టేస్తారు. మళ్ళీ ఏదో ఒక కారణం చేత అమాంతం పెరిగిన స్పీడ్ కంటే వేగంగా కిందికి పడిపోతుంటాయి. ఉదాహరణకి మొన్న అంటే గత కొద్ది నెలల కాలంలోనే, ఒక 2-3 నెలల కాలంలోనే సుమారుగా, నాకు కరెక్ట్గా తెలీదు ఆ స్థానం, సుమారుగా నాకు తెలిసినంత వరకు 40,000 ఆ స్థాయిలో $1 ఉన్నటువంటి బిట్ కాయిన్ క్రమేపీ ఒక్కసారిగా $75,000కి పెరిగిపోయింది. అంటే $35,000 ఒక్కసారిగా పెరిగిపోయింది. అలా పెరిగిపోయిన వెంటనే అందరూ ఇన్వెస్ట్ చేస్తారు. గతంలో 50 లక్షలకి 53 లక్షలకి అలా కొనుక్కున్న వాళ్ళందరూ మంచి లాభాలతో బయటపడ్డారు. కానీ అతి త్వరలోనే ప్రపంచంలో ఏదో ఒక నష్టం, ఒక వింత, ఒక వినాశనం జరిగిందనే కారణం చేత మళ్ళీ అది కిందకి దిగిపోయి $60,000 వచ్చింది. మరి 75,000 కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మరలా తర్వాత మరో కారణం చేత $86 పెరిగింది. మళ్ళీ కిందకి $60 వచ్చింది. తర్వాత మళ్ళీ అంతకంటే పెరిగింది, మళ్ళీ $52 వచ్చింది. అంటే ఒక్కసారిగా అతి ఎక్కువ లాభం, అతి ఎక్కువ నష్టానికి చేరుతున్నాయి. దీని క్రమంలో చాలామంది పెట్టుబడిదారులు ఓవర్ నైట్ డబ్బున్నుడైపోవడం, అలాగే ఎక్కడికి పోయిందో, ఎటు పోయిందో, నష్టం ఎవరి ఇళ్లకు చేరిందో కూడా తెలీదు, ఎవరి ఇళ్లకు చేరదు. అంత ప్రమాదకరమైన నష్టం ఒక్కసారిగా లక్షల కోట్లలో కింద పడిపోతుంది. మరి ఇలాంటి పరిస్థితి మన కాయిన్ కూడా, మన కీబోర్డు, మన పీసీటీకి కూడా ఈ ప్రమాదం జరుగుతుంది. ఎక్కడో మీకు వివరంగా చెప్తాను, వినండి. ఇది మనమే అతీతం కాదు, మనకు కూడా ఈ ప్రమాదం ఉంది. గతంలో $370 వరకు, అంటే మొట్టమొదటిసారి మనం రెడ్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసినప్పుడు $30,000 వరకు 2-3 గంటల్లో మన కాయిన్ చేరుకోవడం, ఆ వెంటనే 30,000, 3,000, ఆ వెంటనే మళ్ళీ కిందికి రావడం, ఇలా అప్ అండ్ అవడం జరిగింది. ఇది మొదటి ప్రమాద హెచ్చరిక. మనకి పెరిగి ఒక్కసారిగా పడిపోవడం. తర్వాత మళ్ళా మన బీసీట్లోనే నేను ట్రేడింగ్ స్టార్ట్ చేస్తే $370 దాటి ముందుకు వెళ్ళిపోయింది. ఓవర్ నైట్ మళ్ళీ అమాంతం కిందకు చేరుకుంది. ఆ తర్వాత మళ్ళా $100 పైన వెళ్ళింది. బీసీట్లోనే మళ్ళీ $42 దిగువకు చేరింది. ఆ తర్వాత మనం $100 దగ్గర లాక్ చేసాం. కానీ ఆ లాక్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. అందుకోసం ఆ పద్ధతిని విరమించుకున్నాం. ఇంకా మరొక విషయం, మరొక సందర్భంలో బిట్మార్ట్లో మనం ఇంటర్నేషనల్ ట్రేడింగ్లో మన కాయిన్ ట్రేడ్ చేసిన రోజున మన కాయిన్ $0.50 స్టార్ట్ చేస్తే ఇది తినంగా $12 దాటి వెళ్ళింది. ఆ తర్వాత క్రమేపీ తగ్గుకుంటూ $0.50 వరకు మళ్ళీ వచ్చేసింది. అంటే ఈ హెచ్చు తగ్గులనేవి ఎంత ప్రమాదకరం అంటే, ఈరోజు $12 కొనుక్కున్న వాళ్ళు కీబోర్డు నమ్మి ఎప్పటికి 12 అవుద్ది, వాళ్ళు ఎప్పుడు లాభాలను చూస్తారు, వాళ్ళు ఎంత నష్టపోతారు. ఇది నన్ను చాలా తీవ్రంగా, నన్ను భయానికి లోన్ చేసింది. తర్వాత
రూ. 370 వరకు వెళ్ళినటువంటి మన బీసీట్లు కాయిన్ రూ. 100కి కట్టడి చేస్తేనే కానీ ఆగలేదు పడిపోవడం. మరి ఆ రూ. 370 కొనుక్కున్న ఏమవుతారు? మన అలాగే ఇంతకుముందు మనం 3000 వరకు చూస్తాం. మన కాయిన్ ట్రాన్స్ఫర్లో కూడా ఇది ఎవరికి అనాలిసిస్, ఎవరి అంచనాలు, ఎవరి మోటివేషన్స్ వాళ్ళవి. దాంతో హై రేటుకి వెళ్ళి మళ్ళీ కిందకి ఎంతకు వచ్చిందంటే మొన్న ఈ మధ్యకాలంలో రూపాయికి కూడా ఒక్కొక్కరు ట్రేడ్ చేసుకుని వాళ్ళ అవసరాలు తీర్చుకునే బలహీనమైన స్థాయికి వచ్చేసింది. అంటే ఒకప్పుడు అనంతమైన సంతోషాలకు వెళ్ళిపోవడం, మరొకసారి అగాధమైన విషాదాల్లో చేరిపోవడం. ఇది సరికాదు, ఇది సరైనది కాదు, ఇది చక్కటి విధానం కానే కాదని చాలా తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనై ఎంతో మదనపడి దీన్నేం చేయని ఆలోచనతో నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఆశలతో, ఆశయాలతో, అన్వేషణతో ప్రారంభమైనటువంటి మన జీవితాలు, అంటే సహజమైన జీవితం కూడా మనకి ఎవరనే కాదు, మన ఊహలకు మించి అది కిందకి పడిపోతున్నప్పుడు హీరోల్లా తిరిగిన మనం జీరోలుగా ఉండడం, మాట మీద నిలబడే మనం మాటను ఎదుర్కోలేక మాటను పడిపోవడం, ఇదంతా నన్నే కాదు మనందరినీ చాలా కలవర పెడుతోంది. దీనికి ఒక చక్కటి పరిష్కారం తీసుకురాలేమా? ప్రపంచంలోనే అత్యంత కమ్యూనిటీని సాధించిన మనం మన కాయిన్ని ఎందుకు బలపెడచలేము? ఎందుకు స్థిరపరచలేము? నష్టాలను కాకుండా లాభాలను చూడలేము. లాభాలు లేకపోయినా పర్లేదు, నష్టాలకు ఎందుకు రాలేము? నష్టాలకు రాకుండా ఉంటే లాభం ఖచ్చితంగా ఏదో రోజున వస్తుంది. మరి మిగతా దాంట్లో నష్టం అలాగే వస్తుంది, లాభం ఖచ్చితంగా ఏదో రోజున వస్తుంది. అక్కడ మధ్యలో ఒక చిన్న గీత, నష్టాల వైపు వెళ్లకుండా అంటే నిలువరిస్తే ఏదో ఒక రోజు లాభాలు ఖచ్చితంగా వస్తాయి. అలా లాభాల్లోకి ఎగబాక్కుంటూ వెళ్ళే విధానాన్ని, ఒక దాన్ని సృష్టించాలి అని నేను నిర్ణయించుకొని బీసీటీలో కొత్త విధానాన్ని తీసుకొచ్చాను. దాని తాలూకా ఫలితాలని మీరు నోటీస్ చేసే ఉంటారు. ఒకవేళ నోటీస్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు నేను చెప్పిన విధానాన్ని మన బీసీలో జరుగుతున్నటువంటి ఒక సుసంప్రదాయంగా మారబోయే ఒక చక్కటి అవరోహ, అంటే అధిగం పైకెక్కే విధానాన్ని ఒకసారి నేను వివరిస్తాను. అవునా కాదా అనేది పెద్దలు, నా వయస్కు వాళ్ళు, చిన్నలు విజ్ఞతతో ఆలోచిస్తే మనం విశ్వ మార్కెట్పై మనం ఎలా తాండవం చేయబోతున్నామో మీకు అర్థమవుతుందని నా ఆలోచన. ఈరోజు మీకు చాలా ఎక్కువ విషయాలు చెప్పాలనుకున్నాను. దయతో, ప్రేమతో, మనవితో మొత్తం వినండి. ఎందుకంటే డబ్బుల కోసమే మనిషి ఏదైనా చేస్తాడు. ఆ డబ్బులోనే జీవిత పరమార్థం ఉందని నమ్మేలా సృష్టి పరుగులు పెడుతోంది. అందువల్ల ఇప్పుడు మన విషయానికి వద్దాం. మన బీసీట్లో నేను తీసుకున్న విధానంలో కొన్ని ముఖ్యమైనవి. బీసీటీలో కొన్న కాయిన్ బీసీటీలో అమ్మకూడదు. ఇది ఫస్ట్ మనం నిర్ణయం తీసుకున్నటువంటిది. రెండవది, బీసీటీలో కొన్న కాయిన్ని వేరే చోట ఉపయోగించుకునే ఒక బహుళ
స్థానాలు లేదా బహుళ విధానాలు, బహుళ మార్గాల్ని ఎంపిక చేసుకోవడం. ఇక్కడ మనకి ఎప్పుడైతే అలా అమ్మకూడదు అనుకున్నామో, వేరే చోట దాని ఉపయోగాలు ఎక్కువగా ఉన్నట్లయితే అక్కడ మనం దాన్ని సొమ్ము చేసుకోవడం, దాన్ని లబ్ధి చేసుకోవడం జరుగుతుంది. ఇది రెండవ సూత్రం. ఇక మూడవ సూత్రం, ఆ విధానానికి తీసుకెళ్ళవలసినటువంటి ఒక ప్రక్రియని మరలా మనం మొదట ఎలా అయితే చేసామో అదే విధంగా దీన్ని మనందరం కలిసి దీన్ని మన భుజాలపై ఆనంద డోలికల్లో తీసుకెళ్లే విధంగా అప్పుడు ప్రయాణం చేసామో అదే విధానాన్ని అంతకు మించి ఒక పద్ధతిలోకి తీసుకెళ్లడం మూడవ సూత్రం. తర్వాత మిగతా చెప్తాను. ఈ 3 సూత్రాలని ఇప్పుడు నేను మీతో మాట్లాడదలుచుకున్నాను. అందులో మొదటి సూత్రం, దీంట్లో మొదటి సూత్రం, ఇందులో మొదటి సూత్రం ఏంటంటే, మనం బీసీట్లో కొన్న కాయిన్ని బీసీట్లోనే అమ్మకూడదని. అలా బీసీటీలో అమ్మకూడదంటే ఎందుకు అమ్మకూడదో మీకు వివరించాను. ఇక్కడ ఎక్కువ పెట్టుబడులు పెట్టేసి మళ్ళీ పెరుగుతున్నప్పుడల్లా వాళ్ళే తక్కువకు అమ్మేసుకోవడం, మళ్ళీ అంతకు మించి తక్కువకు అమ్మే వాళ్ళని మళ్ళీ వాళ్ళే కొనేసుకోవడం, ఎక్కువ రేటు పెరిగినప్పుడు మళ్ళీ కొంచెం తగ్గించి వీళ్ళే అమ్ముతారు. అంటే ఎప్పటికీ లాభాల్లో కొన్ని వర్గాలు మాత్రం ఉంటాయి, వాళ్ళే లాభం పొందుతూ ఉంటారు. ఒక పల్లెటూరులో జరిగే వ్యవసాయం మొత్తం మీద కొంతమంది భూస్వాములు రైతుల ఫలాల్ని ఎలా దోచుకున్నారో అలా రైతులు పండించిన పంటని కొంతమంది దళారీ వ్యవస్థ ఎలా దోచుకుందో అలా ఈ లాభాలని ఎక్కువ మొత్తంలో పెట్టడం, తక్కువ రేటుకి ఇస్తున్న వాళ్ళందరి వేగంగా కొనేయటం, అలా వేగంగా కిందకి వెళ్తున్నప్పుడు కొంటున్నప్పుడు ఒకరి నుంచి ఒకరు పోటీ పడి అది తగ్గించుకుంటూ పోతారు. ఎందుకంటే నా కాయిన్ వేగంగా వెళ్ళిపోవాలంటే 10 పైసలు నేను తక్కువకు అమ్మాలి అనే ఉద్దేశంతో ఆ తిరోగమనం పోటీ పడుతుంది. అంటే కిందకి అమ్ముకునే తత్వాన్ని మనం పోటీ పడడం వల్ల వాటిని కొనేటువంటి పెత్తందారులు ఆ కాయిన్స్ అన్నింటినీ ఒక చోట భద్రపరుచుకుని కొన్నాళ్ళు దాన్ని వదిలేస్తారు. మళ్ళీ మనందరం కష్టపడి ఈ రేటుని ఎక్కువ తీసుకెళ్ళినప్పుడు మనం అమ్మేటువంటి రేటుకి తక్కువ చేసి వాళ్ళు అమ్మడం మొదలెడతారు. ఇక్కడేమో మనకు మొదట్లో చూసారో లేదో ₹1.5 కొన్న దాన్ని ఈరోజు ₹4 వరకు తీసుకెళ్ళాం. అంటే ఏడికెళ్ళినా కిందకు వచ్చింది. ఎందుకంటే అప్పుడు కొత్తలో మనం దీన్ని అర్థం చేసుకోవాలి తీసుకున్నాం కాబట్టి. అలా పెరిగినప్పుడల్లా తక్కువ చేసి అమ్ముతూ ఉండడం వల్ల లాభం ఎప్పుడు మదుపరులు, ఎక్కువ డబ్బులు పెట్టిన వాళ్ళు, మార్కెట్లో పండిపోయిన వాళ్ళే తింటారు. ఈ విధానానికి మొట్టమొదటి నేను స్వస్తి చెప్పాలనుకున్నాను. అందుకోసమే బీసీట్లో కొన్నటువంటి కాయిన్ బీసీట్లో అమ్మకూడదని ఓ మంచి నిర్ణయం తీసుకున్నాను. దానికి మీరందరూ సహకరించారు. హ్యాట్స్ ఆఫ్ మై డాడీస్, హ్యాట్స్ ఆఫ్. అలా తీసుకున్నటువంటి ఆ నిర్ణయంలో మనం సాధించినటువంటి తొలి విజయం ఏంటో తెలుసా డాడీస్? మన కాయిన్ ₹1.5కి మొదలైంది. ఈ రెండోసారి బీసీటీ మొదలైనప్పుడు తర్వాత 2కి వెళ్ళింది, తర్వాత 2.5కి వెళ్ళింది, తర్వాత 3కి వెళ్ళింది, 3.5కి వెళ్ళింది, ఇప్పుడు ₹4 మీద స్టాండ్ అయ్యాం. మీరు గమనిస్తూనే ఉన్నారు, ₹3.90 కంటే వెళ్ళడం కష్టంగా ఉంది. ₹3.80 ఎప్పుడో వెళ్ళినా అది ఎక్కువ టైం ఉండట్లేదు. మరి ₹1.5కే మనం అమ్మేసిన వాళ్ళని ఈ మధ్యకాలంలో ఎవరు ₹2, ₹3, ₹2.5 అమ్మడానికి కూడా ముందుకు రావలేదంటే ఇది విజయమా కాదా?
కిందకి వెళ్ళలేరు. కిందకి వెళ్ళటానికి కూడా వీలు ఉండదు. ఎందుకంటే ఒక మనిషి ఒక రేటు కొన్నప్పుడు దాన్ని కంటే ఎక్కువ లాభం వస్తే అమ్ముతాడు. ఎట్టి పరిస్థితులను నష్టానికి అమ్ముకోవడానికి ఇష్టపడడు. ఎప్పుడు ఇష్టపడతాడంటే లాభాలు ఇంకా రావు, ఇక్కడ నా పెట్టుబడి అంతా బ్లాక్ అయిపోయింది అనుకున్నప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు కొంచెం తక్కువ రేటుకైనా అమ్మేసుకొని నష్టాన్ని తగ్గించుకుని మనకు వచ్చిన ఆపదను తీర్చుకుంటారు. అలాంటి పరిస్థితి ఇక్కడ లేకుండా చేయరని నేను బి సీట్లు కొన్న వాళ్ళు బి సీట్లు అమ్మే ఛాన్స్ లేకుండా క్లోజ్ చేశాను. ఇది ఈ మార్కెట్లో ఒక నూతన అధ్యాయం, ఓ కొత్త విధానం, సరికొత్త విధానానికి మనం నాంది పలికాం. ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం 4 రూపాయలు చేరుకున్నాం. 5కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం 3.5, 3 చూడలేము. చూసినా జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి 1-2 కాయిన్స్. అంటే జస్ట్ చూద్దామని ఆలోచించేటువంటి కొంతమంది అలా పెడుతూ ఉంటారు. అది దాన్ని చూస్తారు, అలా వెళ్తుందా లేదా అని. అంటే చూడాలి అని ఉద్దేశంతో 1 కాయిన్ 2 కాయిన్లు పెడుతుంటారు. అంతే తప్ప దాన్ని ఒక క్రమంగా ఉద్యమాలా ఎవరు చేయలేరు. ఇప్పుడు మనది 5కి వెళ్తుంది, 4ను కూడా చూడలేని పరిస్థితికి రావాలి, వస్తుంది. ఇందులోను 10కి వెళ్తుంది, మళ్ళీ ఎప్పటికీ 5 చూడలేదు. ఎందుకంటే ఇక్కడ కొనేవాళ్ళు తక్కువ రేటుకి అమ్మరు, తక్కువ రేటుకి అమ్మలేరు వీళ్ళు. అలాగే కాయిన్స్ ఫ్రీగా నేను ఇచ్చినటువంటి స్టాకబుల్ అవి రిలీజ్ అవుతూ ఉంటే ఫ్రీగానే వస్తున్నాయి కదా అని అతి తక్కువ రేటుకి పెట్టేసేటువంటి వ్యక్తులు అవసరాల నిమిత్తం చేస్తారని వాళ్ళు తప్పట్ను. అవసరాల నిమిత్తం చేసేస్తున్నప్పుడు తక్కువ కాయిన్ ఉన్నటువంటి చిన్న చితగా ఉన్నటువంటి ఈ కాయిన్ సంపదదారులు వాళ్ళతో పోటీ పడలేక వీళ్ళు అవసరాలు తెచ్చుకోవడం కోసం తక్కువకు అమ్మేస్తారు. కాబట్టి నేను కాయిన్ని రిలీజ్ చేయడం ఆపేశాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న కాయిన్స్ మనం అమ్ముకోవాలి. ఎవరైతే ఎక్కువగా కాయిన్స్ ఉన్నారో వాళ్ళే ఇప్పుడు 4 రూపాయలకి 5 రూపాయలకి అమ్మగలరు. ఎవరైతే అత్యవసరం ఉందో వాళ్ళే ఈ తక్కువ రేట్లో అమ్మగలరు. కానీ అలా క్రమేపు వీళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ అయిపోతే ఏమవుద్ది? ఇంకా వాళ్ళు రూపాయిన్నరకి అమ్మడానికి వాళ్ళ దగ్గర కాయిన్స్ లేవు, రూపాయిన్నరకి అమ్మడానికి వాళ్ళ దగ్గర కాయిన్స్ లేవు, 2కి అమ్మడానికి కాయిన్స్ అయిపోయి ఇంకా రేటుకి వాళ్ళు ఇవ్వలేరు, 3కి అమ్మడానికి అయిపోయింది వాళ్ళు ఇవ్వలేరు. ఇప్పుడు 4కి వచ్చింది, 3.5కి ఇవ్వడానికి వాళ్ళు మనసు అంగీకరించదు. మరి 10, 15, 50, 60, 70, 100 అంతకు మించుకున్న వాళ్ళు ఈ రోజు 4 రూపాయలకి అమ్మలేరు. మరి ఎవరు అమ్ముతారు? ఫ్రీగా వచ్చిన వాళ్ళు. ఇక్కడ రూపాయికి, 2 రూపాయలకి, 3 రూపాయలకి, 4 రూపాయలకి మాత్రమే కాయిన్ ట్రాన్స్ఫర్లో కొనుక్కున్న వాళ్ళు వీళ్ళు మాత్రం అమ్మగలరు. ఇలా వీళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ అయిపోతూ ఇది 5, 10, 15, 30, 80, 100 అంతకు మించి పెరుక్కుంటూ పోతుంది. ఇది నేను ఇందులో ప్రత్యేకించి రాసుకున్న ఓ సూత్రం. ఈ మార్కెట్ విధానంలో సరికొత్త పందాన్ని ఎంచుకుని మనం వెళ్తున్నాం. తప్పకుండా ఇది మనం విజయం వైపు మనం తీసుకెళ్లి తీరాల్సిందే. చూడండి, క్రమేపీ జరుగుతుంది. ఒకవేళ నేను బి సీట్లో కొన్ని బి సీట్లను అమ్మేసుకోండి అని ఇచ్చాను అనుకోండి, ఈ పాటికి అది కింద ట్రేడ్ అవడం, మీదికి వెళ్ళడం, కింద ట్రేడ్ అవడం, మీదికి వెళ్ళడం. దీంతో కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు కానీ, తక్కువ కాయిన్స్ వస్తున్న వాళ్ళు కానీ, అవసరాలు ఉన్న వాళ్ళు కానీ బలి అయిపోతారు. ట్రేడింగ్లో మెలకువలు తెలిసినటువంటి ఈ మోతుబరుల దగ్గర దాన్ని ఫస్ట్ కట్టడి చేయరని దాన్ని కట్టడి చేశాను. ఇప్పుడు మనం ఎదుక్కుంటూ పోవడం తప్ప వేరే దారే లేదు.
వేరే దారే లేదు. క్యూ లైన్ వెనక్కి వెళ్ళడానికి అవ్వదు, ఫ్రంట్కే వెళ్ళాలి. ఒక వన్ వే ట్రాఫిక్. ఇది రేటు పెరుక్కుంటూ పోవడమే. ఇది నేను తీసుకున్న మొదటి సూత్రం. ఇప్పుడు రెండవ సూత్రం చెప్తాను, కొంచెం వినండి.